దౌలపూర్ గ్రామాలకు సంబంధించినటువంటి రైతుల యొక్క 4 అన్నదమ్ములకు సంబంధించినటువంటి భూమి ఇది. డిప్యూటీ సీఎం గారు ఇప్పుడే శిలాఫలకం వేసి ప్రారంభోత్సవం చేసినటువంటి పరిస్థితి మనకు కంటొచ్చినట్టు కనిపిస్తుంది. కానీ ప్రభుత్వ లెక్క ప్రకారం ఒక అసైన్మెంట్ భూమి పట్టాదారు ఉన్నట్లయితే ఏ విధమైనటువంటి జరిపినటువంటి ఎటువంటి తవ్వకాలు జరిపిన ఏ విధమైన ప్రోగ్రాం చేసినా సంబంధిత రైతులకు సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత కలెక్టర్ కానీ అదేవిధంగా తహసీల్దార్ కానీ ఉంటుంది. కానీ ఇక్కడ శిలాఫలకం ఏర్పాటు చేసి ఇంత పెద్ద ఆర్భాటం చేసినటువంటి పరిస్థితుల్లో ఇక్కడ మాత్రం రైతుకు కనీసం సమాచారం ఇవ్వకుండా చేసినటువంటి పరిస్థితి ఉన్నది. అసలు ఈ భూమి మనం చూస్తూ ఉన్నాం, తొవ్వి పాడేసినటువంటి పరిస్థితి. అంటే పంటకు సాగు వచ్చే భూమిని సాగు లేకుండా చేసినటువంటి పరిస్థితి మనకు అనిపిస్తూ ఉంది. కాబట్టి వెంటనే సంబంధిత అధికారులు వీటిపై చర్య జరిపి తహసీల్దార్ పైన అదేవిధంగా కలెక్టర్ పైన చర్యలు తీసుకొని రైతులకు న్యాయం జరిగే విధంగా, రైతులు నష్టపరిహారం ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం సిపిఎం ప్రజా సంఘాలుగా ఈ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే ఇదే రైతులతోటి మండల తహసీల్దార్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వం డిమాండ్ చేస్తాం. మిత్రులారా, ఈరోజు దౌలపూర్ గ్రామ పంచాయతీ సంబంధించిన పరిధిలోటువంటి ఈ యొక్క 73 సర్వే నెంబర్లో ఇప్పుడే గౌరవ డిప్యూటీ సీఎం గారు ఈ యొక్క శిలాఫలకాన్ని శంకుస్థాపన చేయడం జరిగింది. మేము ఈరోజు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. లోక్సభ వ్యతిరేక పోరాట సంఘం KVPS తరఫున, ప్రజా సంఘాల తరఫున ఈరోజు మేము అభివృద్ధికి మేము వ్యతిరేకం కాదు. ఎందుకంటే ఈరోజు ఏదైతే యంగ్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ ప్రారంభం శంకుస్థాపన చేశారో ఆ యొక్క శంకుస్థాపన సమయ శిలాఫలకాన్ని కనీసము ఆ రైతులకు సమాచారం ఇవ్వకుండా ఇది మొత్తం మట్టితో వేసి పంట సాగు చేసుకోకుండా చెడపడం జరిగింది. ఎందుకంటే తక్షణం యొక్క కలెక్టర్ గారి పైన తహసీల్దార్ గారి పైన చట్టపరం చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఒక రైతు ప్రభుత్వం భూమి ఇచ్చినప్పుడు కూడా ఒక రైతుకు సమాచారం ఇవ్వకుండా చేయడం చాలా దుర్మార్గం. ఎందుకంటే 2013 సంబంధించిన భూసేకరణ చట్టం ప్రకారంగా ఒక దళితుల భూమి కానీ సమాచారం రైతు యొక్క అంగీకారంతో భూమి తీసుకున్నప్పుడు ఆ భూమి ఇవ్వాలనేటువంటి డిమాండ్ చట్టంలో ఉంది. కాబట్టి తక్షణం యొక్క 2 ఎకరాల పొలాన్ని ఈరోజు భూమి కోల్పోతా ఉన్నారు. తక్షణం భూమి ఇవ్వాలని, అదేవిధంగా 2013 భూసేకరణ చట్టం ప్రకారంగా దాదాపు 50 లక్షల ఎకరాకు 50 లక్షల చొప్పున ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడే గౌరవ డిప్యూటీ సీఎం గారు శంకుస్థాపన చేయడం జరిగింది. కాబట్టి తక్షణమే జిల్లా స్థాయి అధికారులు కానీ కలెక్టర్ గారు స్పందించి యొక్క రైతులకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలియజేస్తూ, లేని పక్షము వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున KVPS ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ రైతులందరూ సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ప్రభుత్వం